ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము మనము ఆధారం చేసుకున్నటువంటి యొక్క వచనము ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారం కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ సందర్భాన్ని అనుసరించి చూస్తున్నాం. ఆరంభము అంతం, చివరి దినాల నుండి యొక్క దేవుని బిడ్డలముగా ఆరంభము కంటే అంతము మేలుకరమైనటువంటి యొక్క జీవితము మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకు అనంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు ఇలాంటి వారు వచ్చే దినాలలో ఉన్నాం, మనం జరుగుతున్న దినాల్లో ఉన్నాం. అందుకని ఆరంభము కంటే కూడా అంతము ఎంతో ముఖ్యమైనటువంటిది, మేలుకరమైనటువంటిది. మనము కొన్నిసార్లు మన పితరులను ఆయా విధాలుగా మనం గమనిస్తే వాళ్ళు ఆరంభంలో ఎట్లా ఉన్నారు, అంతంలో ఎట్లా ఉన్నారు అనే సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు సౌలు ఉన్నాడు అనుకోండి, ఆరంభంలో బాగున్నాడు, అంతంలో చివరికి భయంకర విపత్తుకు గురైపోయి మరణించిన వాడుగా ఉన్నాడు. దావీదు గారు ఉన్నారు, ఆరంభంలో అటుగా ఉన్నా, కొన్నిసార్లు ఏది ఉన్నా అంతములో దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించినాడు. కాబట్టి వీళ్ళారా, ఈ చివరి దినాలలో కూడా మనము ఏ విధంగా ఉండాలి, ఆరంభం కంటే అంతం. అందుకొనికే ఈ భాగాన్ని అనుసరించి ఒక ప్రాముఖ్యమైన విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని తలుస్తున్నాం. మన పితరులంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వారు బయటికి వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దాటినారు. ఆ దినములో దేవుని దాసుడు మోషే గారు వారికి ప్రవక్తగా ఉన్నాడు. వారికి న్యాయం తీర్చడానికి, వారిని నడిపించడానికి, వారి విషయములు అన్నిటిలో దేవుని దగ్గర వారి కొరకు మరి ప్రార్థన చేయడానికి కానీ, వారి సహాయం కొరకు, వారికి అన్ని విధాలుగా వారికి న్యాయవంతము చేయడానికి కొరకు, న్యాయం తీర్చడానికి అన్నిటికీ నడిపించేవాడుగా ఉన్నాడు. లేవీలు కూడా ఉన్నారు, అహరోను కూడా ఉన్నారు. అలాంటి దినములలో వారు బయటికి వచ్చిన తర్వాత, వారు యాత్రా జీవితంలో 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆ దినాల్లో వాళ్ళకు కూడా మరి వ్యాజ్యములు ఉన్నాయి. 18వ అధ్యాయం నిర్గమాకాండము 18వ అధ్యాయంలో 18వ అధ్యాయంలోకి వచ్చినాక మోషే గారు మరి మోషే గారి యొక్క మామ మోషే గారి యొక్క భార్యను తీసుకొని, పిల్లల్ని తీసుకొని వచ్చినాడు. ఆ సందర్భంలో ఆయన ఒక విషయాన్ని గమనించినాడు. ఏంటిది అంటే 18వ అధ్యాయంలో వారు వచ్చిన తర్వాత వారికి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాడంటే గమనించండి, 13వ వచనం, 18-13. మరునాడు మోసే ప్రజలకు న్యాయం తీర్చుట కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే యొద్ద నిలుచుండిరి అంట. ఇదంతా చూస్తూ ఉన్నాడు. వారికి న్యాయం తీర్చడానికి కొరకు మోసే కూర్చున్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఈయనేమో కూర్చున్నాడు, వాళ్ళేమో నిలబడ్డారు, వారికి న్యాయం కొరకు చూస్తూ ఉన్నారు. అట్లా సాయంకాలం వరకు అయింది. ఇది చూసినాడు ఎవరు? మోషే మామగారు చూసినాడు. మోషే మామగారు చూసి ఓ చక్కని ఆలోచన చెప్తూ వచ్చినాడు. చెప్పినాడు. ఏంది అనంటే 17వ వచనంలో, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్నది మంచి పని కాదు, పని మంచిది కాదు. ఏం చేయాలి? నీవును నీతోనున్న ఈ ప్రజలకు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి గమనించండి, మోషే మామగారు ఇది గుర్తించినాడు. ఒక్కడే న్యాయవంతుడిగా కూర్చొని ఉదయం వరకు సాయంకాలం వరకు వాళ్ళకి న్యాయం తీరుస్తున్నాడు. కానీ ఏం జరగటంలే, ఎంత ఇబ్బంది. వాళ్ళు నిలబడ్డారు, ఈయన కూర్చున్నాడు, వారికి న్యాయం తీర్చడం. రోజంతా కూడా దీన్ని చూసి ఇది మంచి పని కాదని ఒక మంచి ఆలోచన ఇచ్చినాడు. ఏంటిది ఆ ఆలోచన అంటే, నువ్వు ఒక్కడవే చేయలేవు, ఈ పని నువ్వు ఒక్కడవే చేయలేవు. ఈ దినాలలో మన ఆత్మీయ జీవితంలో నష్టమైనటువంటి కార్యం ఏంటంటే, నేను ఒక్కడనే చేయాలా, నాదే సాగాల, నేను చెప్పిందే వినాలా, నేను ఒక్కనే న్యాయాధిపతిగా ఉండాలంటే పరిస్థితులు ఉండవచ్చు. ఒకవేళ మోషే ఆ విధంగా అనుకోకపోవచ్చు. ఈ దినాల్లో మనం మాత్రం అనుకుంటాం, అన్నిటికీ నేనే. ఎందుకు ఈ రోజుల్లో ఇంత నష్టం జరుగుతుందంటే, అన్నిటికీ నేనే పోవాలా, అన్నిటికీ నేనే చేయాలా, అన్ని కార్యాలకు నేనే ఉండాలి, అన్ని పంచాయతీలకు నేనే ఉండాలి, అన్ని సంఘాలకు నేనే పోవాలి, నేనే కనబడాలి, ఎవడు లేడనేటువంటి దినాలలో ఉన్నాం. అందుకనే సంఘాలకు ఇంత నష్టము,
ప్రజలకింత ఆత్మీయ కొరత ఏర్పడుతున్న దినాల్లో ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేసేది మంచి పనేనా? మంచి పనేనా? ఇప్పుడు మోషేకు చెప్పినాడు. ఏం చెప్పాడంటే గమనించండి, నేను చదువుతున్నాను, వినండి. 19వ వచనం, కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షంలో నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములు వారికి తెలుపవలను. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, కొంతమంది ప్రజలను ఏం చేయాలంట? నీవు వారికి ఆయన కట్టడలను ధర్మ విధులను బోధించి వారు నడవలసిన త్రోవన వారు చేయవలసిన కార్యములను వారికి తెలిపాలి. నువ్వు ఒక్కడు కాదు చేసేది, నీవేం చేయాలి? కొంతమందిని తరబతి చేయాలి, న్యాయంగా నడిచేటువంటి వారిని, న్యాయవంతమైనటువంటి జీవితం జీవించడం కొరకు వారికి ధర్మశాస్త్ర విధులను బోధించాలా. నీకు నీవే కాదు. అందుకనే దేవుని బిడ్డలముగా ఏం మనం పాటిస్తున్నాం? అన్నిటికీ మనమే అంటున్నామా? లేకుంటే ఇతరులను ఒక ఆత్మీయంగా సిద్ధపరిచే విధంగా, ఒక ఆత్మీయంగా వారిని న్యాయం తీర్చేటువంటి వారుగా, ఒక ఆత్మీయంగా సహకారులుగా ఉండడానికి మనం ప్రోత్సాహం చేస్తున్నామా? ఆ విధంగా చేస్తే సంఘాలు నష్టపోవండి. అన్నిటికీ మనమే అంటున్నాం కాబట్టి నష్టపోతున్న సందర్భం. ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఇచ్చినాడు. 21వ వచనం గమనించండి. మరియు నీవు ప్రజలందరితో సామర్థ్యమును దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 50 మందికి ఒకని గాను, 10 మంది ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపబలే. ఎవరెవరు నియమించాలంట? మోషే మామగారు మంచి సలహా ఇచ్చినాడు. ఇది నువ్వు చేసేది మంచి పని కాదు. ఏం చేయాలంటే కొంతమందిని తీసుకొని వారికి న్యాయ విధులను బోధించాలా, వారి కార్యాన్ని చేయడానికి వారిని మీరు సిద్ధపరచాలా. అంతేకాదు ఎట్లాంటి వారిని తీసుకోవాలంటే ప్రజలందరిలో ఒకటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, రెండవది దైవ భక్తి కలిగినటువంటి వాడు, మూడవది సత్య ఆసక్తి కలిగి ఉండాలి. సత్య ఆసక్తి, మోసం కాదు. లంచగొండులు కానీ 4 రకాల విషయాలు కనబడుతున్నాయి. ఎట్లాంటోడు? సంఘములో ప్రజలకు న్యాయం తెచ్చేవాడు, లేక సంఘ నాయకుడు కానీ, సంఘములో బాధ్యత వచ్చే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటిదంటే సామర్థ్యం కావాలా. అందుకనే సామర్థ్యం, బోధించే సామర్థ్యం అని ఉంది బైబిల్లో. కాబట్టి సామర్థ్యం కలిగి దైవ భక్తి కావాలా. దైవ భక్తి లేనటువంటి జీవితం చూస్తున్నాం, భక్తిహీనం చూస్తున్నాం. అంతేకాదు సత్య ఆసక్తి, సత్యం విషయంలో ఆసక్తి ఉన్నదా? లంచగొండులు అంట ఎక్కడ చూసినా ఏముంది ఈ రోజుల్లో? మన యొక్క పరిస్థితులను చూస్తూ ఉంటేనే లంచగొండితనం ఇట్లాంటి వారిని కావాలని చెప్పేసి వారు అన్నప్పుడు 22వ వచనం ప్రకారము వారు చెప్పినటువంటి ప్రకారము దేవుడు వారిని నియమించినట్లుగా, దేవుని కొరకు దేవుని పనిలో చేయడానికి కొరకు మోసే వారిని నియమించినట్లుగా తన భారములో కొంత భారము చేసినట్టుగా ఉన్నది. కాబట్టి ఈ దినముల్లో మనకు ఎలాంటి నాయకులు కావాలా, ఎట్లాంటి నడిపించే వాళ్ళు కావాలంటే మోషే మామగారి యొక్క సలహాని విని కొంతమందిని ధర్మశాస్త్ర విషయంలో సిద్ధపరిచేటువంటి వారు, ఆ సిద్ధపరచబడి నాయకులుగా ఉండి లేక ప్రజలకు న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఇలాంటి వారు కావాలి. సామర్థ్యం కలిగినటువంటి వారు. తర్వాత అంతేకాకుండా వాళ్ళకి ఏముండాలి అంటే దైవ భక్తి ఉండాలా, సత్య ఆసక్తి ఉండాలి, లంచగొండులు కాకుండా వాళ్ళు ఉండాలని చెప్పేసి 2వ భాగం కూడా చదివి మీకు గ్రహింపులను తీసుకొని వస్తాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతున్నాను. గమనించండి. 12లో అంటాడు కదా, నేను ఒక్కడనే మీ కష్టములు మీ భారమును వివాదమును ఎట్లు భరించగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా. ఇప్పుడు ఎవరు ఏర్పరచుకోవాలా? ప్రజలు ఏర్పరచుకోవాలి. వాళ్ళకు తెలుసు ఈ రోజుల్లో సంఘాలలో ఉన్నటువంటి మనలను ఏర్పరచుకోగలరా? ఒక బాధ్యత గల వారిగా, ఒక సంఘ నాయకులుగా మనల్ని సంఘస్థులు ఏర్పరచుకుంటారా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏర్పరచుకోవాలంట, వాళ్ళని పనికి నియమిస్తారంటున్నాడు మోషే. నూతన నిబంధనలు కూడా మనకి ఇది కనబడుతుంది. తర్వాత భాగాలు చూస్తాం ఈ విషయాలను కూడా. అందుకనే నూతన నిబంధనలు అయితే పాత నిబంధన కాలంలో మోషే ఎలాంటి నాయకులను వారికి నియమిస్తూ ఉన్నాడో చూడండి. వారు ఏం చేయాలనో 14వ వచనం, నువ్వు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిది మాకు,
కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీద గోత్రములో ముఖ్యులను పిలుచుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులు ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నియమించి తిని, అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వారి యొద్దనున్న పరదేశికుని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. ఈ రోజుల్లో ఎట్లాంటి తీర్పు తీరుస్తున్నాం? నాయకులుగాను పరిపాలకులుగా ఉన్నటువంటి మనము మన యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మన న్యాయం ఏ విధంగా ఉంది? కాబట్టి ప్రతి ఒక్కరికి, అంటే పరదేశికి కానీ విదేశీకి కానీ ఒకటే న్యాయం తీర్చాలి, ఒకటే న్యాయము. 17 తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినాలా. ఎట్లా చేయాలండి? పక్షపాతం లేకుండా అల్పుల సంగతి కానీ గనుల సంగతి వినాలి. విని ఆ సంగతి కానీ పక్షం న్యాయ తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వాద్యములు నా యొద్ద తీసుకున్నారు. మనుషుని ముఖాన్ని చూసి కాదు, లంచం తీసుకొని ఈ దినాల్లో జరుగుతుంటే భయంకర దినాల్లో ఉన్నాం. అందుకనే మా ప్రేమంటి వాళ్ళారా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నీ ఒక్కడవే చేయలేవు. అందుకని ఈ దినాలలో ఒక్కడే చేసి ఇంత నష్టానికి కారకులైనారు. ఉన్నారు ఆత్మీయుటువంటి వారు, దేవుని బిడ్డలు ఉన్నారు, న్యాయం తీర్చే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వారిని మోసే తరిమి చేస్తూ ఉన్నాడు, తీర్చినాడు. ఇంకొక మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాము, దయచేసి మీరు గమనించాలని ప్రభునామన మీకు మేము మనవి చేస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా 18 నుండి, నీ దేవుడిని యెహోవా నీకిచ్చున్న గ్రామాలన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకోవలను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చాలి. ఏం చేయాలి? న్యాయమును బట్టి. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగజేయును, నీతిమంతుల మాటకు అపార్థము పుట్టించును. కాబట్టి లంచం తీసుకొని ఈ రోజుల్లో తీర్పు తీస్తున్న దినాల్లో ఉంటున్నాం. కాబట్టి మా నాయకులు ఏ విధంగా ఉన్నారు? స్వార్థంతో కొన్ని దినాల్లో ఉంటున్నాం. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటే దేవుని బిడ్డలారా, మోషే గారి కాలములో ఒక్కడే కాదు, అందుకనే మనమే ఒక్కడే చేసుకుంటూ పోతే నష్టాలు చూసినట్టు చూస్తున్నాం. అందుకొరకనే గమనించి, మోషే గారి కాలంలో ఏ విధంగానైతే జనుల మీద న్యాయాధిపతులు లంచగొండులు కానటువంటి వాళ్ళు, పక్షపాతం లేనటువంటి వాళ్ళు, సత్యవర్తనులు, కాబట్టి నీతి న్యాయాలు కలిగినటువంటి వారు, యథార్థవంతులు, ముఖము చూసి తీర్పు తెచ్చేవారు కాదు, దేవుని బట్టి వారు దేవుని మాట ప్రకారం తీర్పు తెచ్చేవారు ఉన్నారు. ఇలాంటి యొక్క వారు మనకి ఈ దినాలలో, ఈ చివరి దినాలలో అవసరం. అందుకనే ఇంకోటి ఏంటంటే, మనం కూడా నాయకులంగా ఉంటున్నామా, సేవకులంగా ఉంటున్నామా, సంఘంలో బాధ్యత వహించి పరిచయం చేస్తున్నామా? మనకు కూడా ఈ యొక్క విధానం అవసరం. మనకు ఈ విధానం అవసరము. ఇది లేకపోతే గొప్ప నష్టం పోతాము. అందుకని గమనించవలసిన విషయం ఏంటంటే, కీర్తనలు 89:14 అంటాడు, దేవుడు సింహాసన న్యాయములు, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. కాబట్టి ఏ విధంగా మన యొక్క విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నాము, ఎలాంటి దినాలలో ఉన్నాము. అందుకనే నీ అంతము నా అంతము రాకముందే, మన యొక్క ముగించక ముందే కార్య ఆరంభం కంటే కార్య అంతమని మేలుకరమైన విధానంగా మనం జీవిస్తాం. అంతేకాదు, నాయకులుగా ఉన్నటువంటి వారు, సేవకులుగా ఉన్నటువంటి వారు ఇలాంటి న్యాయవంతమైనటువంటి జీవితంలో, సేవలో, పరిచయలో మనం ముందుకు సాగుదాం. లేకపోతే తీర్మానం చేసుకుంటే మేలుకరంగా ఉంటుంది. లేదనుకొని మొండి వైఖరిని వహిస్తే నష్టపోయే దినాలలో ఉన్నాం. కాబట్టి ఆ విధంగా కావద్దని ప్రభువు నామన మీకు మేము మనవి చేస్తూ మీ అందరికీ ఈ మాట తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, మీ పాదముల కొందనాలు. విన్నటువంటి మాటలు కార్యారంభం కంటే కార్యాంతం మేలు. చివరి దినాలలో మోసే కాలంలో ఏ విధంగా నియమించబడ్డాడు, అట్లా నియమించబడి మీ పరిచయంలో ముందుకు సాగడానికి, ప్రజలు కూడా ఆ విధంగా సహకరించడానికి, నాయకులుగా ఆ విధంగా ఉండడానికి మాకు సహాయపడమని, అట్లాంటి నాయకులను మాకు అనుగ్రహించి సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.